అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి లాస్ట్ రోజు గట్టిగా నడిచింది అసెంబ్లీ రేవంత్ సారు కేటీఆర్ నడుమ జోరు లొల్లి కాంగ్రెస్ వాళ్ళ గాలి తీసిన నిర్మల మేడం గల్లీల మెచ్చి ఢిల్లీలో గిచ్చుడే ఇచ్చంత్రం ఆగమైతున్నాయి సర్కారు చదువులు అయినా ఇరవని అంటున్నారు సీఎం సారు ఒక్కటే తోవల గురు శిష్యులు ఇల్లు గుల్ల చేస్తుండ్రు బ్యాంకులోళ్ళు ఆవు కథ నడుస్తున్నది కాంగ్రెస్ లా లొల్లి పెద్దగా అవుతున్నది గద్వాలలా అసెంబ్లీ మీటింగులు ఈ ఆటితోనే ఒడిచిపోయినాయి అటు ముఖ్యమంత్రి సారు ఇటు ప్రతిపక్ష పోలందరూ మాట్లాడినరు హిన్నొద్దులు నడిచిన సభ ఒక ఎత్తు ఇవాళ నడిచిన సభ ఇంకో ఎత్తు రేవంతన్ సారు ఆయన బాధలన్నీ చెప్పుకున్నాడు ఎప్పట్లెక్కనే కారు పాటోలో నడుచుకున్నాడు ఇక అల్లుకుంటారా దుమ్ము దులిపి ఇడిచిపెట్టిర్రు నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట పదవి ఇవ్వలేదని అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఏదో AK-47 గురించి చెప్పారు అధ్యక్ష ఏదో ఎవరో కాల్సి చంపారంట అధ్యక్ష AK-47 గురించి తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్ ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకి తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అవును అధ్యక్ష కరెక్ట్ ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష ఏందా బాధ అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష నేను కనిపించగానే ఆయననే చూడనికనే వస్తలేడు చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము అంత ఆవేశం అంత అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను అరే మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కట్ కాదు నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది అధ్యక్ష నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష వారిది కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళానని అడుగుతూ ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తావని తీసి లోపలే అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి చర్లపల్లి జైలుకు పంపించి డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఇంకా విచిత్రం నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష మీ ఇంటికి ఇవ్వాలి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా ఆడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు 2 మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి ఒకరేమో సహాయ మంత్రి ఇంకొకరేమో అసహాయ మంత్రి 2 ఢిల్లీ పార్టీలు తెలంగాణకు సవతి తల్లు లేనది అర్థమైపోయింది ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టుగా ఎన్ని తిట్లన్నా తింటాం ముఖ్యమంత్రి గారు ఎంత దూషించినా పడతాం మంత్రులు కూడా మమ్మల్ని ఎంత దూషించినా దీవెనలుగానే తీసుకుంటాం కానీ జైళ్లకు భయపడం కేసులకు భయపడం అడుగుతూనే ఉంటాం మీ 420 హామీల విషయంలో అడుగుతూనే ఉంటాం తలపాగా తోక సుట్టమన్నట్టున్నది కదా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ సుట్టిరకం చూస్తుంటే తెలంగాణనేమో నా ఇపు నువ్వు గోకు నీ ఇపు నేను గోకుతా అన్నట్టు ఇద్దరికిద్దరు జాన్ జిగ్రీ లెక్క
దోస్త్ మేరా దోస్త్ అని డ్యూయట్ పాటలు వాడుకుంటా జబ్బా జబ్బా రాసుకుంటా షికార్లు కొడుతుంటారు. ఢిల్లీనేమో హొగలుకొగలు గాలి తీసుకుంటారు. ఈ దోస్తానకు ఏం పేరు పెడితే మంచిగుంటుందో మీరే కామెంట్లు చేయరు జరా. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు పొత్తులు పెట్టుకున్న పార్టీల లెక్కనే తెలంగాణలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మిల్జుల్కే అన్నట్టు కలిసి మెలిసి ఉంటారు. గంత పానానికి పానమిడిచే దోస్తాన చేసి రాజకీయాలనే ఆదర్శంగా మార్చిండ్రు. గసొంటిది పార్లమెంట్లనేమో కాంగ్రెస్ గాలి తీసి తుస్సుమనిపించింది సెంటర్ పైసల మంత్రి నిర్మల మేడం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనికి తెలంగాణ రైతులు ఆగమైతుండ్రు. రుణమాఫీ ఒక్క తాపకు చేయకుండా సగం సగం చేసే వరకు బ్యాంకోళ్ళు ఆ లోన్లను రద్దు చేస్తాండ్రు. లోన్లు కట్టలేదని రద్దు చేసే వరకు మళ్ళా పంట కోసం లోన్ కోసం బ్యాంకుకు పోతే లోన్ పురాగా కట్టలేదు కాబట్టి నీకు మళ్ళా కొత్త లోన్ రాదని చెప్పి మర్రగొడుతుండ్రు బ్యాంకోళ్ళు. అయ్యో సారు, సర్కారోళ్ళు రుణమాఫీ చేసినామనే కదా మళ్ళా గిదేం కిరికిరి అని బ్యాంకోళ్లతోని బయసు పెట్టుకుంటే పోయి రుణమాఫీ మొత్తం ఎందుకు చేయలేదని మీ పార్టీ లీడర్లనే అడుగుపోండ్రి. మా పంత ఎందుకు నమ్ముతున్నారని శ్రీధరయ్య ఎల్లగొడుతుండ్రు. ఈ సర్కారోళ్ళు చేసిన సకదనాల పనికి ఇప్పుడు నడిమిట్ల రైతుల ఇల్లు మునిగే కథకొచ్చింది. ప్రజాపాలన అంటే ఏది చేసినా గిట్లనే ఉంటదా ఎట్లా? దొంగది కాదు దొడ్లకు రాదన్నట్టు అటు రుణమాఫీ అయినట్టు కాదు, ఇటు కొత్త లోను రాదు. మరి గింతోని దానికి 28 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి చాటింపేసుకున్నాడట. అటు రైతన్నలు కూడా సొట్లు పెడుతుండ్రు. బ్యాంకింగ్ వ్యవస్థనే బర్బాదు చేసిండ్రని అటు కేంద్రం వాళ్ళు కూడా వార్తలు పెడుతుండ్రు. గట్లుంటది మరి మన తెలంగాణ ఇందిరమ్మ ప్రజాపాలన అంటే. తెలంగాణలో ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాదు, పరీక్ష పేపర్ల లీకుల సీజన్ నడుస్తున్నట్టున్నది. రోడ్డు పక్కన బండాపి తంగేడు పూలు కోసుడు ఎంత ఈజీనో తెలంగాణలో ఎగ్జామ్ పేపర్స్ లీకు చేసుడు గంత ఈజీ అయిపోయింది. ఆన్లైన్లో అర్రాసు వాడి ఎవరెంత ఎక్కువిస్తే అంతకు పేపర్ అమ్ముతామన్నదే తక్కువైంది. హగో గంత పారదర్శకంగా పరీక్షలు పెట్టి పిల్లగాళ్ళ భవిష్యత్తుకు బంగారు తవ్వలు పరుస్తాండ్రు విద్యాశాఖోళ్ళు. తెలంగాణలో లీకులు లీగు మ్యాచ్ల లెక్కనే నడుస్తున్నాయి. పో ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు అవుతున్నాయి కదా, ఇగో ఇవాళ 3వసారి ముచ్చం 4వసారి నైవేద్యం అన్నట్టే మళ్ళా పేపర్ లీక్ అయింది. సీఎం సారు పట్టుబట్టి దగ్గరనే పెట్టుకున్న చదువుల శాఖ ఆఫీసర్లు గంత చక్కగా పనితనం ఎలగబెడుతున్నారు అన్నట్టు. మొన్న నకిరే కల్లా, నిన్న మంచిర్యాల, వికారాబాద్లా, ఇవాళ జుక్కల్లా రోజుకో తాన పరీక్ష పేపరు వాట్సాప్ గ్రూపుల్లో పంపుకునే గుడ్ మార్నింగ్, శుభ గురువారం, శుభ శుక్రవారం అనే మెసేజ్ల లెక్కనే కుప్పలు కుప్పలు బయటకు వస్తున్నాయి. ఇట్లా పరీక్ష పేపర్ లీక్ అయిందని ఎవరన్నా అన్నా తప్పే ఉన్నది. మొన్న గట్లన్నందుకే కేటీఆర్ సార్ మీద కేసు పెట్టిండ్రు. రామాయణం ఇన్నోళ్లకు, చూసినోళ్లకు, చదివినోళ్లకు పుణ్యం వస్తదన్నట్టు తెలంగాణ పరీక్ష పేపర్ల లీక్ అయిన వార్తలు ఇన్నోళ్ల మీద, చదివినోళ్ల మీద, చెప్పినోళ్ల మీద కూడా కేసులు పెట్టి పుణ్యం కట్టుకుంటున్నది మన ఇందిరమ్మ సర్కారు. మరి పరీక్ష పేపర్ లీకులు అబద్ధమైతే విద్యాశాఖోళ్ళు ఎందుకు ఆఫీసర్లను, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తుండో జవాబు చెప్పాలి. విద్యాశాఖ కీర్తిని యాడ్కో తీసుకుపోతా అని సీఎం సార్ అంటుండు. ఈ తరీఖల తీసుకుపోతారని జనం కూడా అనుకోనుండరు. మంచి మందిలో చెప్పాలి, చెడు షోలో చెప్పాలి అని మొన్ననే కాంగ్రెస్ ఇన్ఛార్జి నటరాజన్ మేడం వచ్చి కాంగ్రెస్ వాళ్ళ షోలో ఊదిపోయింది. చెప్పినట్టింటే మేము కాంగ్రెస్ వాళ్ళం ఎందుకైతాం? మా దాంట్లో అంతర్గత ప్రజాస్వామ్యం తట్టలకు తట్టలే ఉందని కింద లీడర్లేమో మళ్ళా గిట్లా సాటింపెత్తనే ఉంటారు. ఇంతకు ఏమైందంటారా? ఊకే కూసున్నదట, 7 కూళ్ళు అడిగిందట వెనకడుకోగా ఆమె. అగో కారు పార్టీల నుంచి కాంగ్రెస్ లకు చంపైన నిరోధక వర్గాల లీడర్ల కథ గట్లనే ఉన్నదంటుర్రు. మొదటి సంధి ఆడ కాంగ్రెస్ నే నమ్ముకొని ఉన్న లీడర్లు కష్టం మాదైతే కూలి పైసలు నడమంత్రాలకు వచ్చిన వాళ్ళకు దక్కుతున్నాయట. ఆవుకు గడ్డేసి కుదమట్టంగా మేపినట్టు మేం పార్టీని తయారు చేస్తే నడిమిట్లో వచ్చిన వాళ్ళకు పాల పొదుగప్ప చెప్పి పాలు పిండుకోమంటుర్రు. వడ్లెన్ని పండినాయి అడుగుతారు గాని
ఎడ్లెన్ని చచ్చినాయని ఎవ్వరు అడగరు. ఆ ఎడ్ల లెక్క గొడ్డు కష్టం చేసింది మేము. అసొంటిది మాకే పార్టీలో ఇల్వలేదు. పోలీస్ స్టేషన్ కు పోయినా కాంతలేరు. షాయలీగ కంటే కనీసం తీసి వాడేస్తాండ్రు. ఇదేనా పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు పార్టీ ఇచ్చే ఇల్వ అని అలంపూర్లా ఐషికి తైషి అన్నట్టే మైక్ అందుకొని కడుపు మంటన్నంత గక్కింది గద్వాల ఇన్ఛార్జి సరిత తిరుపతక్క. గద్వాల ఎమ్మెల్యే బండ్ల సాబు మొన్నట్ల కాంగ్రెస్ ఉరికింద జొర్రిండని లోకమంతా చూసింది గాని ఆయనేమో నేను కార్లకెళ్ళి దిగలేదని అంటుండు. బండన్న చేతి గుర్తుకు షేకెండ్ ఇచ్చిన కానుంచి సరితక్కను పక్కకు పెట్టిండట. దేనికి పిలుస్తలేరట. దాంతోని అక్క మనసు కలుక్కుమన్నట్టయింది. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే ఎక్కువ అన్నట్టు బండ్లన్నను నెత్తిన పెట్టుకుండట. అక్కను కండ్లగా అంతలేరని సలసల మసిలిపోతుంది. నిన్న అలంపూర్లా జై సంవిధాన్ కార్యం పెడితే అక్కడికి పోయి గోసంతా చెప్పుకున్నది. నడిపిట్ల సంపద నుండి సద్రి చెప్పిండు. ఇటు ఖైరతాబాద్ లో కూడా రాజు యాదవ్ అన్న పార్టీ మారిన దానంకు కాకుండా 30 ఏళ్ల సంధి ఉన్న నాకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అన్నట్టు పార్టీలనే సక్కగలేదు. ఇక మళ్ళా అధికార పార్టీలు మందికి నీతులు చెప్తుంటారని చెవులు కొరుకుంటూ పోయిండట ఆ మీటింగ్ కు పోయినోళ్ళు. మన తెలంగాణలో ఏ సర్కారు హాస్టల్ చూసినా ఏమున్నది గర్వకారణం. సమస్త శాఖల హాస్టళ్లన్నీ పురుగుల అన్నం, నీళ్ల చారు, బల్లులు పడ్డ కూరలమయమే ఉన్నది. మాటలు కోటలు దాటాయి, చేతలు గాంధీ భవన్ దాటి అన్నట్టు పిల్లగాళ్లకు ఫుడ్ మెను మార్చినాం, ఫుడ్ స్టార్ట్ చేసినామని ఫుల్గా మాటలు చెప్పేది మన ప్రభుత్వం. కానీ చేతలేమో అవన్నీ కోతలే అని బయట పెడుతున్నాయి. ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడన్నట్టున్నది. తెలంగాణలో సంక్షేమ శాఖలు నడిపిస్తున్న హాస్టళ్ల అధ్వానపు పరిస్థితి చూస్తుంటే బల్లిబడిన టిఫిన్లు, చిట్టెలకలు ఇదే చట్నీలు, పాడైన బువ్వ కూరలు అడ్డిచ్చే కథ అయితే మారతలేదు. పిల్లగాళ్ళ పానాలు పోతున్నా చెవిన పేను వాడతలేదు. రోజుకొకాడ పిల్లగాళ్ళు దావకాన్ల పాలైతున్నా పట్టించుకునే సోయి లేదు. మంచినీళ్ళన్న మాటే పెద్ద బూత్ అయిపోయింది. మొన్నటికి మొన్న మాది కోతల సర్కారు కాదు శాతల సర్కారు అని షాతి ఉబ్బిచ్చి హాస్టల్లో ఆలత మారుస్తామని చెప్పిండ్రు సర్కారోళ్ళు. ఒక్క రోజు బాగోతానికి మూతి మీసం కొరిగిచ్చినట్టు లీడర్లు పోయి కొత్త మెనూ పథకం చాలు చేసినా ఒక్క రోజు తప్ప పిల్లగాళ్లకు మళ్ళా మంచి తిండి దొరికిందే లేదు. సర్కారు ఏసీ బోళ్లను పెట్టి హాస్టళ్లలో ఎంక్వైరీ చేపిస్తే బయటపడ్డ ముచ్చట్లే ఇవన్నీ. ఏడికాడ పందికొక్కులు లెక్క హాస్టళ్ల సిబ్బందోళ్ళు వాటల్లే పిల్లగాళ్లకు పెట్టే తిండిని సైడు చేస్తున్నారని తేలింది. ఇద్దరు ఉంటే 10 మంది ఉన్నారని తప్పులు లెక్కలు రాసి మస్తుగా పైసలు జేబులేసుకుంటుర్రట. ఇక వాటెన్ మహారాజులేమో ఎన్నడో అమాస పుణ్యానికి బుద్ధి పుడితే అచ్చిపోతుండట. చాలా హాస్టళ్ల పిల్లగాళ్ళు గచ్చు మీదనే వండుకుంటుర్రట. తానాలు చేసేందుకు బాత్రూమ్లు లేవు, తాగేతందుకు మంచినీళ్లు లేవు. ఉప్పు నుంచి కందిపప్పు దాకా అన్నిట్ల కక్కుర్తే ఉన్నదని ఖుద్దు ఏసీబీ రిపోర్టే బయట పెట్టింది. మన మంత్రి సార్లేమో అసలు మన సర్కారు హాస్టల్ స్వర్గలోకం బ్రాంచీలు మేం చేసినట్టు ఎవ్వరు చేస్తలేరని ముచ్చట్లు చెప్తుండ్రు. సర్కారు హాస్టళ్లను నమ్మి పంపితే మా పిల్లగాళ్ళ పానాలే పోయేటట్టున్నాయని పాపం పిల్లగాళ్ళ అవ్వయ్యలు తిన్నది పెయిన పట్టకుంటుంటుర్రు. ఈ లెక్కన సర్కారు హాస్టళ్లను సత్రోలు చేసి ప్రైవేటోళ్లకు విద్యా వ్యవస్థను అప్పజెప్పేదాకా సర్కారు నిద్రపోకుండా పనిచేస్తున్నట్టే అనిపిస్తుందని అనుమాన పడుతుండ్రు జరుగుతున్నాయి చూస్తున్నోళ్ళు. తండ్రి తంతల మీద ఎగురితే కొడుకు కోనెట్లు ఎగిరిండట. గట్లనే ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సార్ల షాందార్ పాలన చూస్తుంటే. చంద్రాలు సారు ఏ తోవల నడుస్తే రేవంత్ సారు అదే అడుగు జాడల్లో నడుస్తుండు. ఒక్కోసారి గురువు కూడా ఆదర్శ శిష్యుడు ఏ తోవల పోతే అదే తోవల నడిచి గురు శిష్యుల బంధాన్ని ఇంకింత చిక్కగా చేసుకుంటుర్రు. చూడుర్రి, బాహుబలి లింగాన్ని ఎత్తుకపోయినట్టు బ్యాంకోళ్ళు, టీవీలు, ఫ్రిడ్జ్లు, బండ్లను ఎట్లా ఎత్తుకొని పోతుండ్రో. ఇల్లు ఖాళీ చేసి
చేసినట్టు ఇట్లా ఇంట్ల సామాన్లు ఎత్తుకపోతున్నది కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో ఉన్న బెల్డోనా సొసైటీ బ్యాంకోళ్ళు. ఈ బ్యాంకుల చుట్టుముట్టుండే పల్లెల రైతులు పంట లోన్లు తీసుకున్నారట. అయితే షానొద్దుల సంధి కిస్తీలు కట్టలేదట. ఇగేమున్నది, బ్యాంకోళ్ళు వచ్చి నోటీసులు గీటీసులు ఏమి ఇయ్యకుండా ఇట్లా ఇంట్ల సామాన్లను ట్రాక్టర్లను బండ్లను గొర్ర గుంజుకొని పోయిండ్రు. బాంచనైతమని బతిలాడినా వినిపించుకోలేదు. హంద్రినీవా నీళ్లు రాక ఈ తేప పంటలు మస్తు ఎండిపోయినాయట. దాంతోటి రైతులకు ఊరగల్ల లాస్ వచ్చిందట. అందుకే అప్పు కట్టనికే చాలా తిప్పల పడుతుందట. అది అర్థం చేసుకోకుండా బ్యాంకోళ్ళు మా పైసలు మా గట్టుర్రని వస్తువులు బండ్లను గుంజుకొని పోయిండ్రు. ఇంత అయితున్నా లోకల్ పచ్చపాటి లీడర్లు మాత్రం బ్యాంకోళ్లను ఆపింది లేదు. అక్కడ గురుగారి పాలనల అట్లుంటే మన తాన శిష్యుల ఏలువడిలో కూడా గదే పాడైంది. ఇటు భూపాలపల్లిలో కూడా ఇంటి పన్ను కట్టలేదని కూలిపోయేటట్టున్న పెంకుటిళ్ల తలుపులు ఊడవిక్కొని తీసుకుపోయిండ్రు. జనగాంల ఆదిలాబాద్లా రైతుల ఇండ్ల ముంగట పొయ్యిలు పెట్టిర్రు. రైతుల కాల్కు మట్టండకుండా చూసుకుంటామని ఓట్లు బొచ్చలే ఇచ్చుకొని పవర్లకు వచ్చినాక ఈ తీర్ల కాళ్ళతోటి తొక్కుతుర్రని భగ్గుమంటుర్రట బాధిత రైతులు. మాకు తెలిసిన ఒక సుట్టపాయనకు 2 కిడ్నీలు పాడైనుండే. నిత్యం డయాలసిస్ చేయించేటోళ్ళు ఇంట్లోళ్ళు. కిడ్నీల కోసం జీవన్ ధాన్లో అప్లై చేసిండ్రు కానీ అది దొరుకుడు చాలా కష్టమే అయింది. భూములు జాగలు ఉన్న ఇళ్ళన్ని అమ్మి ఆయన పానం మంచిగా కావాలని కొట్లాడిండ్రు కానీ ఫాయిదేం లేకుండా పోయింది. అదే ఒకరి ప్రాణం పోయినప్పుడు అలా అవయవాలు ఇంకొకరికి దానం ఇస్తే ఎంతోమంది ప్రాణాలు నిలిచేటి. ఇప్పుడిప్పుడే అవయదానం అంటే ఏందో తెలుస్తుంది. అసెంబ్లీలో కూడా అవయదానం మీద పెద్ద చర్చ నడిచింది. అలా అవయవాలు దానం చేస్తే మళ్ళా జన్మల అవి లేకుండా పుడతారట అనే పుకార్తోటి చాలా మంది అవయవ దానాలు చేసేందుకు ముంగడికొస్తలేరు. అదేదో పాపం లెక్కనే చూస్తున్నారు. జర పెద్ద మనసున్నోళ్లే వాళ్ళ ఇంటోళ్లే వాళ్ళదన్న జీవి పోయినప్పుడు అవయవ దానం చేసి దానం ఇచ్చినోళ్ళ లోపట వాళ్ళోళ్ళని చూసుకొని మనసు రిండు చేసుకుంటారు. ఇక అసెంబ్లీలో కూడా ఇవాళ అవయవ దానం మీద చర్చ వస్తే బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ సార్ కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పుకొచ్చిండు. అంతేకాదు ఎమ్మెల్యేలు అంతా అవయవదానం మీద ప్రతిజ్ఞ చేసి ప్రతి ఒక్కరి నియోజకవర్గంలో పబ్లిక్ కు తెలిసేటట్టు ప్రోగ్రాంలు పెట్టాలని చెప్పుకొచ్చిండు. ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్ లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. అవయవదానం కాగితం మీద ఎమ్మెల్యేగా నేనే తొలిసూరి సంతకం పెడతా. మన అవయవాలు దానం ఇచ్చి ఇంకొకరికి పునర్జన్మిద్దామని రామన్న పిలుపునిచ్చిండు. అయితే కాంట్రాక్టులు ఇయ్యమంటే ఇస్తారేమో కావచ్చు, ఇంద్రం బిల్లు ఇయ్యమంటే ఇస్తుండొచ్చు గాని ఆర్గాన్లను వినాయకుని చందా లెక్క డొనేషన్ చేయమంటే లీడర్లు చేస్తారా లేదా అన్నదే డౌట్ వస్తుంది. లీడర్లే కాదు ఎవ్వరైనా సరే అవయవాలు దానం చేస్తే మనం లేకున్నా మన ఇంటోళ్ళు మనం దానం ఇచ్చిన వాళ్ళ లోపట మనల్ని చూసుకొని తుర్తయితారు. అందరూ తప్పకుండా అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలి.